ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీల సమేత గోదా రంగనాథ స్వామినే నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాణ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకి. శ్రీరంగనాయకి గోదాదేవి చూడికుడుత్తనాంచియార్ ఆముక్త మాల్యద. ఈవిడ చెలులతో కలిసి నందగోపుని గృహానికి చేరి ముందుగా ద్వారపాలకులను, ఆ తరువాత నంద యశోదలను నిద్ర మేల్కొల్పి ఆ పైన నీలాదేవిని నిద్ర మేల్కొల్పుతోంది. నీళాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం అని కదా చెప్తున్నాం. నీలాదేవి యొక్క ఎత్తైనటువంటి వక్షోజాల మీద నిద్రపోతూ ఉన్నటువంటి శ్రీకృష్ణుణ్ణి నిద్ర లేపడానికి బయలుదేరి వెళ్ళింది ఆవిడ. అక్కడ నిద్ర లేపుతూ ఉన్నప్పుడు ఆవిడ కదలాలి కదా, ఆయన లేవాలి అంటే. అందుకని చెప్తోంది, ఉందు మద కళిత్తనోడాద తోళ్వలియన్ నందగోపాలన్ మరుమகளே నప్పిన్నాయ్ కందం కళుమం కందం கமழும் குழலி கடை திழவாய் வந்தெங்கும் கோழியளை தனகான் மாதவிப் பந்தல் மேல் பல்கால் குயிலனங்கள் குவினகான் பந்தார் பிறவி உண்மை துணன் பேர்பாட செந்தாமரை கையால் சீரார்வளை ஒலிப்ப வந்து திழவாய் మగిళందు ఏలోరెంబావాయ్. నీలాదేవిని ఏమని సంబోధిస్తున్నారు వీరు అంటే, ఏనుగులతో పోరాడగలిగిన వాడును, మదము స్రవించుచున్న ఏనుగులు కూడా కలిగినటువంటి వాడు, యుద్ధంలో శత్రువులను చూచి వెనుకకి జంకని భుజబలం కలిగినటువంటి వాడు అయిన నందగోపుని కోడలా అన్నారు. ఇక్కడ నందుణ్ణి సంబోధించటానికి 3 విశేషణాలు వాడారు. 3 ఏనుగులతో కూడుకున్నటువంటిదే. ఒకటి, ఏనుగులతో పోరాడగలవాడు. ఆయనకి బాహుబలం ఎంతంటే ఏనుగుతో పోరాడగలిగినటువంటి బాహుబలం కలిగినవాడు. నందుడు బాహుబలం కలిగినటువంటి వాడు అన్న సంగతి మనకి ఎన్నో సందర్భాల్లో చెప్తున్నారు. ఎందుకంటే మొట్టమొదటి దాంట్లోనే వేలాయుధం ధరించి నందుడు తన కుమారుణ్ణి రక్షించుకుంటున్నాడు అని చెప్పారు. ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక ఉపద్రవం వస్తూనే ఉంది. ఆ ఉపద్రవం నుంచి ఆయన రక్షించబడాలి అంటే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కుమారుణ్ణి రక్షించటం అనే విషయమే కాదు, నిజానికి యాదవులందరూ కూడా బలపరాక్రమాలు కలిగిన వారు, జ్ఞాన సంపన్నులు. వీరు చదువుకోలేదనుకుని చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు. వీరందరూ బాగా చదువుకున్నటువంటి వారు, జ్ఞానం కలిగినటువంటి వారు. కానీ చదువుకున్న తర్వాత మేము చదువు చెప్తాము అక్కడే ఉండిపోతామని అనలేదు. వచ్చి తమకు నిర్దేశించబడినటువంటి ధర్మం ఏదైతే ఉందో దానిని నిర్వర్తిస్తూ పశుపోషణ అంటే ఆవులను కాపాడుట అనేటటువంటి దానిని, ఆవులను పాలించుట అన్న దాన్ని తమ కర్తవ్యం కనుక దాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ఈ కర్తవ్యాచరణ చేసినందువల్ల వాళ్ళు చదువుకోలేదనేటటువంటి భ్రమ చాలా మందికి ఉంది. వీరు మామూలుగా చదువుకోవడమే కాదు, యుద్ధ విద్యల్లో కూడా ప్రవీణులు. ఈ సంగతి మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే, కురుక్షేత్ర యుద్ధం జరగడానికి ముందు కృష్ణుడి దగ్గరికి సహాయానికి దుర్యోధనుడును అర్జునుడు ఇద్దరు పెడతారు కదా. వెళ్ళినప్పుడు కృష్ణుడు ఏమని చెప్తాడు, నాలాంటి పరాక్రమం కలిగినటువంటి నారాయణ సైన్యం ఒక పక్క, నేనొక్కడిని ఒక పక్క అని చెప్తాడు.
అంతటి పరాక్రమం కలిగినటువంటి సైన్యం ఉంది వాళ్ళకి. యాదవులు మంచి పరాక్రమం కలిగినటువంటి వారు. వారు జ్ఞానవంతులు, చదువుకున్నారు గనక చదివిన చదువు మరచిపోకుండా ఉండడానికి అప్పుడప్పుడు వారి గ్రామాలకి, మందలకి వారి గురువులైనటువంటి వారు వచ్చి యోగక్షేమాలు కనుక్కుని, వారు ఒకవేళ ఏదైనా మరచిపోయినట్టుగా ఉంటే వాళ్ళు గుర్తు చేసి పెడుతూ ఉంటారు. ఈ సంగతి మనకి భాగవతం చదివితే చాలా సందర్భాల్లో గురువులు నందగోకులానికి వచ్చి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే అంతటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు కూడాను. సరే, వాళ్ళందరిలోకి నాయకుడు గనక నందుడు మరింత పరాక్రమం కలిగినవాడు. ఎలాంటి బాహుబలం కలిగినటువంటి వాడు ఇంతకు ముందు కూడా వర్ణించటం జరిగింది. ఏనుగులతో పోరాడగలిగిన వాడు. ఆ సామర్థ్యం లేకపోతే వీళ్ళు ఆవుల్ని కాపాడలేరండి. ఎందుకంటే అడవులలో ఆవులు యథేచ్ఛగా తిరుగుతూ ఉంటే అడవి జంతువుల నుండి, ముఖ్యంగా ఏనుగులు మొదలైనటువంటి వాటి నుండి రక్షించాల్సిన అవసరం ఉంది. పులులు, సింహాలు దొంగతనంగా మరీ లోపలికి ఉన్నటువంటి అడవుల్లోకి వెడితేనే ఉంటాయి. ఏనుగులు గ్రామాల ప్రాంతాలకు కూడా వచ్చిపోతూ ఉండే అలవాటు ఉంటుంది. కనుక అటువంటి ఏనుగులతో పోరాడగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాడు, బలం కలిగిన వాడు. ఈయన దగ్గర ఏనుగులు కూడా ఉన్నాయండి. వీళ్ళకి ఆవులు మాత్రమే ఉన్నాయని ఒక భ్రమలో ఉన్నాం మనం. కాదు, వీరికి ఏనుగుల సైన్యం కూడా ఉంది. మదం ద్రవిస్తున్న ఏనుగు వంటి బలం కలిగినటువంటి వాడు. బలం ఈయనకి అంతటి బలము ఉంది. మదపుటేనుగంత బలం ఉంది. మదము స్రవిస్తున్న ఏనుగులు కలవాడు. మదపుటేనుగులు ఎన్నో ఈయన సైన్యంలో ఉన్నాయి. ఈయనకి ఏనుగుల్ని గెలవగలడు, ఏనుగు లాంటి బలం ఉంది, ఏనుగులు ఉన్నాయి, 3 ఉన్నాయి. యుద్ధంలో శత్రువులని చూసి వెనక్కి జంకని భుజబలం కలవాడు. ఏనుగులనే ఎదిరించగలిగిన వాడికి మానవులని ఎదిరించగలగడం ఏమంత కష్టం? శత్రువులని ఎదిరించగలిగినటువంటి భుజబలం కలిగినటువంటి వాడు. అటువంటి నందగోపునికి కోడలివిడ, మేనగోడలు అవుతుంది. యశోదకి అన్నగారి కుమార్తె ఈవిడ. నప్పిన అంటారు, పిన్నాయ్ అని కూడా అంటారు, నప్పిన్నాయ్ అంటారు, నీలాదేవి అని కూడా అంటారు. ఈవిడ్ని, ఓ నీలాదేవి, రాకపోకలు ఉంటాయి కదా వరుస అయినటువంటి వాళ్ళ ఇంటికి, అత్తగారింటి మేనత్త ఇంటికి, మేనమామ ఇంటికి రాకపోకలు ఉంటాయి. ఆ నందగోపుని కోడల, సుగంధం వెదజల్లుతున్న కేశపాశం గల ఓ నీలాదేవి, ఆవిడ యొక్క కేశపాశమే సుగంధం వెదజల్లుతుంది. ఇది చాలామంది కవి సమయంలో అంగీకరించని విషయాన్ని మనకు నత్కీరోపాఖ్యానంలో కనపడుతుంది. జుట్టుకి వాసన ఉంటుందా అని నత్కీరుడు శివుడు చెప్పిన పద్యాన్ని తీసుకొచ్చిన ఒక బ్రాహ్మణుణ్ణి వెక్కిరిస్తాడు. దాంతో శివుడికి కోపం వస్తుంది. పార్వతీదేవి జుట్టుకి వాసన లేదని చెప్పడానికి ఇతడెవడు అంటాడు. అంతేకాదు, ఇంతకుముందు ప్రాచీన కవులు చెప్పనటువంటి కవి సమయాలు కొత్తవి రావా? పూర్వకాలంలో వాయువేగం, శరవేగం, మనోవేగం లాంటి పదాలు వాడారు. ఇప్పుడు మనం ఏమవుతున్నాం? జెట్ స్పీడ్ అలాంటివి వాడుతున్నాం. మరి అటువంటి పోలికలు రాను రాను మారిపోతూ ఉంటే వాటిని కవిత్వంలో మేము అంగీకరించం, ఒప్పుకోమంటే మూర్ఖత్వం కాదు. కనుక అక్కడ కాదని చెప్పింది. ఎందుకంటే సందర్భం గనక చెప్తున్నాం. సహజంగా పద్మినీ జాతి స్త్రీలకి శరీరానికి పరిమళం ఉంటుంది, వారి ముఖానికి పరిమళం ఉంటుంది, వారి చెమట కూడా పద్మగంధం కలిగి ఉంటుంది. అటువంటి జుట్టు ఉండదా? జుట్టుకు కూడా సహజమైన గంధం ఉంటుంది, సహజమైన పరిమళం ఉంటుంది. అటువంటి సహజమైన పరిమళం కలిగినటువంటి చక్కని జుట్టు ముడి కలిగినటువంటి దానా ఓ నీలాదేవి, తలుపుకున్న గడియ తెరువమ్మా. గడియ వేసుకుని కూర్చుంటే లాభం ఏమిటి? తెల్లవారింది అనడానికి గుర్తేమిటంటే కోళ్ళు అంతటా చేరి అరుస్తూ ఉన్నాయి. కోళ్ళు ప్రధానంగా తెల్లవారబోతున్నది అని చెప్పి తెలియజెప్పేటటువంటివి కోళ్ళు. పైగా అవి లేచి ఊరుకోవు. మిగిలిన పక్షులైతే అవి లేచి వాటి పనులు అవి చేసుకుంటాయి, కానీ కోళ్ళు మాత్రం అందరినీ నిద్ర లేపుతూ ఉంటాయి. లేవండి లేవండి లేవండి. అవి అంతా చేరి అరుస్తున్నాయి. మాధవీలత పాకిన పందిరి మీద గుంపులు గుంపులుగా కూర్చుని కోయిలలు కూడా కూస్తున్నాయి. వీళ్ళ పెరట్లో చక్కని మాధవీలతలు ఉన్నాయి. చెప్పుకున్నాం కదా, వీళ్ళందరూ బాగా సంపన్నులు. పెరట్లోనే మంచి తోటలుంటాయి, దిగుడు బావులుంటాయి, కొలనులుంటాయి. అంతేకాదు మాధవీలతలు పాకడానికి పందిరి కూడా వేసుకుని ఉన్నారు.
మంచి పరిమళం కలిగినటువంటి పూలు గుత్తులు గుత్తులుగా పూస్తుంది కదండి మాధవీలత. అటువంటి మాధవీలత పాకినటువంటి పందిరుంది. ఆ పందిరి మీద అనేకమైనటువంటి కోయిలలు వచ్చి గుంపులు గుంపులుగా చేరి కూస్తూ ఉన్నాయి. అంటే కోయిలలు ఏ ఋతువులో అయినా కూస్తాయండి? కూస్తాయి. వసంత ఋతువులో వాటి యొక్క గానం వేరుగా ఉంటుంది, వర్ష ఋతువులో వాటి గొంతు భిన్నంగా ఉంటుంది, హేమంతంలో మరొక రకంగా ఉంటుంది. గొంతు సవరించుకుంటూనే ఉంటాయిగా. అవి తిన్న ఆహారాన్ని బట్టి వాటి గొంతులో వచ్చేటటువంటి ధ్వనిలో మార్పు ఉంటుంది తప్ప అవి గొంతు ఎత్తి పలకకుండా ఉండవు. ఏ పక్షి అయినా అంతే. ఇవన్నీ చూస్తే తెల్లారిందని అర్థం కావట్లా నీకు? పందిరి మీద ఉన్నటువంటి కోయిలలు కూస్తున్నాయంటే తెల్లవారితే ఏం చేయాలి అంటావా? తెల్లవారిందని సూచన ఇచ్చారు, బాగానే ఉంది. తెల్లవారితే ఏం చేయాలి మేము అంటే, చేతిలో బంతి పట్టుకున్నావు నువ్వు, చేతిలో బంతి పట్టుకుని నిద్రపోతోందిటండి ఆవిడ. బంతి పట్టుకుని నిద్రపోవడం ఏమిటి అంటే, నిద్రపోవడానికి ముందు కృష్ణుడు ఆవిడ చక్కగా పూల బంతితో ఆడుకున్నారు. పూల బంతితో ఆడుకుని అలసిపోయి ఆ బంతి అలా చేతిలో పట్టుకుని అలాగే నిద్రించింది. మీ బావ యొక్క గుణాలు కీర్తించటానికి వచ్చాం. మా బావని కూడా చెప్పచ్చేమో. నీకు బావ, నీలాదేవికి ఈయన మేనబావ అవుతాడు కదా. నీ బావ యొక్క గుణాలు కీర్తించటానికి వచ్చాము. మరి మేము ఊరికే రాలా, నీకు కూడా సంతోషమే. నువ్వు కీర్తిస్తావు కదా ఆయన్ని. ఆయనని పొగిడితే నీకు కూడా సంతోషమే కదా. ఆ కీర్తనలో, ఆ పొగడ్తలో నువ్వు కూడా భాగస్వామ్యం వహించవచ్చు. లేచి రావాల్సింది. నువ్వు సంతోషంతో లేచి నడిచొచ్చి ఆవిడని కూడా కీర్తించాలిగా. ఎవరితో అన్నా పని ఉంటే వాళ్ళని ఒక్కరవ పొగిడేటటువంటి మాట వరుస కంటే వాళ్ళకి సంతోషం కలుగుతుంది కదా. ఎర్ర తామర పూలను పోలిన నీ చేతితో అందమైన చేతి కంకణాలు గల్లు గల్లుమని ధ్వని చేసేటట్టుగా తలుపు తెరు. ఏమని చెప్తున్నారు? నీ చెయ్యి ఏమో ఎర్ర తామరలాగా ఉంది. పద్మినీ జాతి స్త్రీలకి అరచేతులు, అరికాళ్ళు అంటాం మనం. అవి లేత ఎరుపు రంగులో ఉంటాయి. నిద్రపోతున్నప్పుడు చేతులు పైగా ముడుచుకుందేమో, చేతిలో బంతి ఉన్నదేమో, అందువల్ల మరీ ఎర్ర తామరల్లాగా ఉన్నాయి. మామూలుగానే తామర పూలలాగా అందంగా, ఆహ్లాదకరంగా, మెత్తగా ఉంటాయి నీ చేతులు. ఇప్పుడు మరింత ఎర్రబడి మరింత అందంగా కనపడుతూ ఉన్నాయి. అటువంటి ఎర్ర తామరల్లాంటి నీ చేతులతో వచ్చి ఒక్కసారి తలుపు తీ. నువ్వు తలుపు తీయడానికి వస్తే చేతులు ఎర్రతామరలాగా ఉండడమే కాదు, నీ చేతికున్నటువంటి అందమైన గాజులు గల్లు గల్లును మోగుతాయి. అంటే ఒకటి ఉంటే మోగదు కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని గాజులు వేసుకున్నదో ఆవిడ. ఆ వేసుకున్నటువంటి గాజులన్నీ కూడా ఈవిడ తలుపు తీయడానికి వచ్చి ఇట్లా అనేటప్పటికీ ఆ తలుపు గడియ తీసే సమయానికి అవి గల్లు గల్లున మోగుతాయి. అట్లా ధ్వని చేసేటట్టుగా వచ్చి తలుపు తీయమని చెప్తున్నారు. ఏం కృష్ణుణ్ణే తలుపు తెరవమని అడగచ్చుగా. స్వామి, దైవం, పెద్దవాడు. పెద్ద అంటే వయసులో అని కాదు, అక్కడ తాము గౌరవించేటటువంటి వాడు. ఆయనకి చెప్తారా తలుపు తెరు అని? కావాలంటే ఆ పజా అన్న వాయిద్యం ఏదుందో అది మాకు ఏమని అడుగుతారే తప్ప అంతకన్నా వేరేవి అడగరు. ఇక్కడ ఎవరి అధీనంలో ఉన్నాడు ఈయన? నీలాదేవి అధీనంలో ఉన్నాడు కనుక నీలాదేవి ఆయనకి తలుపు తెరిచి నీ కోసం ఎవరో వచ్చారు, వెళ్ళు, వాళ్ళకి దర్శనమియ్యి అని చెప్పాల్సిన అవసరం ఉంది. కనుక తలుపు తెరుచుకుని నువ్వు రావలసినది, తలుపు నీవు తెరవవలసినది అని చెప్పి నీలాదేవిని వారు ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ నీల ఎవరు? ప్రార్థనలో కూడా నీల గురించి చెప్పుకున్నాం కదా మనం. ఈ నీల ఎవరు అంటే కృష్ణుడికి మేనమామ కూతురు. మేనమామ కూతురు గనక వివాహం చేసుకోవడానికి తగినదే. నీలాదేవికి కూడా కృష్ణుడంటే చాలా ఇష్టం. కృష్ణుడు తనని వివాహం చేసుకోవాలనే కోరికే ఉన్నది. కానీ తండ్రి కుంభుడున్నాడే, ఆయన ఒక పోటీ పెట్టాడు. కృష్ణుడు ఎప్పుడూ గొల్లపల్లిలో ఉంటాడు, అల్లర్లు చేస్తూ ఉంటాడు,
అందువల్ల అతడికి తన కుమార్తెనివ్వడం ఏమిటి అనేటటువంటి భావన ఉంది ఆయనకి. అందువల్ల పోటీ పెట్టాడు. పోటీ పెట్టి ఆ పోటీలో ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి పొగరెక్కిన ఎద్దులు 7 గెలవాలి, వశం చేసుకోవాలి. ఆ తర్వాత కుంభ నృత్యం చెయ్యాలి. ఈ 2 చేసినటువంటి వాడికి మాత్రమే తన కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు. ఎందుకంటే కృష్ణుడు ఆ 2 పనులు చెయ్యలేడు అని ఆయనకి విశ్వాసం. కానీ అప్పటికి వివాహం చేసుకునే సమయానికి కృష్ణుడు గొల్లపల్లెలో లేడండి. ఎక్కడికి ఉన్నాడు? మధురా నగరానికి వెళ్ళిపోయాడు. తాతగారిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. తాను చదువుకుని వచ్చాడు. ఇవన్నీ అయినాయి కదా. కానీ ఇలా అంటారు అంటే ఇక్కడ ఈవిడికి ఊహకి చాలా కాలం అయిపోయింది కదండి. అయినా కానీ ఇప్పుడు గుర్తుపట్టుకునేది ఏమిటి? నీల వీరికి బంధువేగా. వివాహం అయి ఆ ఇంటి కోడలుగా లేక కృష్ణుడికి భార్యగా రావడం అనే మాట కాకపోయినా బంధువుగా వచ్చి ఉంటుందిగా. వచ్చినప్పుడు ఇష్టంగా బంతాట ఆడుకునే వయసుది. గొల్లపల్లెలో నందుడి ఇంట్లో ఉన్న రోజుల్లో 8-10 ఏళ్ల వరకే కదా అక్కడ ఉన్నాడు ఆయన. ఆ వయసులో వివాహం, నాయిక నాయకుడు ఇలాంటి భావనలు ఏముంటాయి? మేనత్త మేనమామ పిల్లలు గనక బంతులు ఆడుకున్నారు. ఆ బంతులతోనే పడుకున్నారు. పడుకున్నప్పుడు ఆవిడ గుండెల మీద తలపెట్టుకుని పడుకున్నాడు ఈయన. అటువంటి కృష్ణుడు అని. ఇక్కడ తర్వాత వివాహం అయ్యాక దాన్ని మనం ప్రతీకాత్మకంగా చాలా విశేషంగా చెప్పుకోవడం జరుగుతుంది. అప్పుడు కృష్ణుడు వెళ్ళి స్వయంవరం ప్రకటించినప్పుడు ఆ వృషభాలని లొంగ తీసుకుని కుంభ నృత్యం కూడా చేశాడంటారు. ఈ కుంభ నృత్యం అంటే చేతిలో కుండలు పట్టుకోవాలి. ఆ కుండల్లో పాలు పెరుగు ఉండాలి. తల మీద భుజం మీద ఉండాలి కుండలు. దానికి ప్రత్యేకమైన తాళం ఉంటుంది. ఆ తాళానికి అనుగుణంగా నృత్యం చెయ్యాలి. చేస్తూ ఉన్నప్పుడు చేతిలో ఒక కుండ ఉండి ఆ కుండ ఇట్నుంచుటూ వేస్తూ ఉండాలి. ఈ మధ్యలో ఇంకా చాలా విన్యాసాలు ఉంటాయి. ఇవన్నీ చేస్తున్నప్పుడు దానిలో ఉన్నటువంటి పాలు కానీ పెరుగు కానీ ఒక చుక్క కూడా అటు ఇటు పడకూడదు. ఇలా చాలా నియమాలు ఉన్నటువంటి ఒక నృత్యం. ఇంకా చాలా ఉన్నాయి నియమాలు, కొన్ని మాత్రమే మనకి మనం ఊరికే అలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఉన్నవి. అటువంటి కుంభ నృత్యం కూడా చేశాడు. చేసి నీలాదేవిని గెలుచుకున్నాడు. అందుకే నీలా పరిణయం అనేటటువంటిది ఒక అద్భుతమైన కావ్యం మనకుంది. కృష్ణుడు వివాహం చేసుకున్నటువంటి వాళ్ళందరూ వాళ్ళు కోరుకుంటేనే చేసుకున్నాడు తప్ప తను కావాలని ఎవ్వరిని వివాహం చేసుకోలేదన్నది కృష్ణ చరిత్ర చదివినటువంటి వాళ్ళందరికీ అర్థమయ్యే విషయం. కనుక ఆ విధంగా కృష్ణుడంటే ఇష్టం కలిగి కృష్ణుడు తన నుండి దూరంగా వెళ్ళడం ఇష్టం లేక కృష్ణుడిని తన దగ్గరే ఉంచుకుని కట్టిపడేసినటువంటి నీలాదేవిని వీరు ప్రార్థిస్తున్నారు. నీలా, తలుపు తెరమ్మా, తలుపు తెరిస్తే కృష్ణుడు బయటికి వస్తాడు, మేం కృష్ణుడిని దర్శనం చేసుకోవడానికి వీలవుతుంది. దర్శనం చేసుకుంటే ఏం జరుగుతుంది? వీళ్ళు ఎందుకు వచ్చినట్టు? పర అనేటటువంటి వాయిద్యం ఇస్తాను అని చెప్పి కృష్ణుడు ఎప్పుడో వాగ్దానం చేశాడు. ఆ పర అనే వాయిద్యం ఉంటేనే పజ అని అంటారట. అది ఉంటేనే వీరు చేసేటటువంటి వ్రతం చక్కగా ఉంటుంది. లోకంలో ఇంకెక్కడా పజ అనే వాయిద్యం దొరకదా? కాదు. వీళ్ళకి కృష్ణుడు ఇచ్చిన వాయిద్యమే కావాలి. కృష్ణుడు ఇస్తానన్నాడు కదా, ఆయన చేతితో ఇచ్చినటువంటి వాయిద్యాన్ని తీసుకుంటేనే వీళ్ళకి తృప్తి కలుగుతుంది. అందువల్ల ఆ విధంగా ఉండాలని వాళ్ళు కోరుకున్నారు. అందువల్ల నువ్వు నీ చేతులకున్నటువంటి గాజులు గల్లు గల్లుమనేటట్టు ఎర్ర తామరలాగా ఉన్నటువంటి చేతులతో, ఒక చేతిలో బంతి ఎలాగూ ఉంది, ఇంకొక చేతితో తలుపు తీయవలసినది. ఆ తలుపు తీస్తే మేము వ్రతం చేసుకుంటాం,
మేం చేసినటువంటి వ్రతం లోకానికంతా కూడా మేలు చేస్తుంది. ఇది మరీ మరీ చెప్పుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు మర్చిపోకుండా. ఎందుకంటే ఎవ్వరు ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, ఏ సత్కార్యం చేసినా అది లోకానికంతా హితం కలిగేది చెయ్యాలి తప్ప మరొకటి చేస్తే అవి వాటిని అంత గొప్ప ఫలితం ఇస్తుందని చెప్పలేం. ఆ వ్రతం తాలూకు ఫలితం పొందడంతో పాటుగా అది లోకహితం అనేటటువంటి సంకల్పం చెప్పుకోవడం వల్ల లోకహితం చేసినటువంటి పుణ్యం కూడా దానికి ఫలంగా లభిస్తుంది. కనుక మేం చేసేటటువంటి వ్రతం పూర్తిగా లోకానికంతా హితం చేస్తుంది. అందువల్ల మంచి పరిమళం కలిగిన జుట్టు వీడిది. అది చాలా విశేషం. నీలాదేవి అంటే సామాన్యురాలు కాదు, కృష్ణుడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి నాయిక. ఓ నీలాదేవి, తప్పనిసరిగా నువ్వు లేచి తలుపు తెరవవలసినదే అని వీరు ప్రార్థించటం జరిగింది. ఈ పాసురంలో మనకి తెలిసేది ఏమిటి అంటే నందుడి యొక్క పరాక్రమం, నందుడికి ఉన్నటువంటి సైన్యం మామూలు సైన్యమా, గజబలం కూడా ఉంది. పరాక్రమంతో పాటు ఆయన ఎట్లాంటి వాడు అంటే మదపుటేనుగంత బలం కలిగినటువంటి వాడు. మదించిన ఏనుగకి ఎంత బలం ఉంటుందో ఈయనకు కూడా అంతటి బలం ఉంటుంది. అంతటి బలం కలిగినటువంటి వాడు అయిన నందుడి యొక్క పరాక్రమాన్ని తెలియజెప్పడం ఉంది. నీలాదేవికి కృష్ణుడికి ఉన్నటువంటి అనుబంధం కూడా సూచించబడింది. అంటే ప్రత్యేకంగా చెప్పాల, సూచనే. ఎందుకంటే నీలాదేవి తలుపు తీస్తేనే కృష్ణుడు బయటికి వస్తాడు అని చెప్పడం వల్ల నీలాదేవి యొక్క అధీనంలో ఉంటాడు. ఆవిడ ఎంత చెప్తే అంత వింటాడండి. ఆయన చాలా గొప్పవాడు. ఎంతమంది మాట వింటాడో కృష్ణుడు. మనకి మామూలుగా లోకాధిపతి, జగన్నాయకుడు, జగన్నాటక సూత్రధారి ఇట్లాంటి మాటలు చెప్తాం కానీ ఆయన ఎవరు ఏం చెప్తే అది వింటాడు. ఎవరు అంటే భక్తితో, తన పట్ల ప్రేమతో, ఇష్టంతో ఏం చెప్తే అది వింటాడు. వింటమంటే చేస్తాడు. ఇక్కడ నీలాదేవి అధీనంలో ఉన్నాడు. నీలాదేవి గనక అనుమతించినట్టయితే, ఆవిడ తలుపు తీసినట్టయితే కృష్ణుడు గదిలో నుండి బయటికి రావడానికి వీలవుతుంది. కనుక నీలాదేవిని ప్రార్థిస్తున్నారు. అందుకే ప్రారంభంలోనే ఎప్పుడు పాసురాలు చదివినా మొదట నీలాదేవితోనే ప్రారంభం. నీలా తుంగ స్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం అన దగ్గరనే ప్రారంభమవుతూ ఉంటుంది. అటువంటి నీలాదేవి అనుగ్రహంతో గోదాదేవి ఏ విధంగా భగవత్ ప్రాప్తిని సిద్ధింపజేసుకుందో అలా అందరికీ అటువంటి సిద్ధి కలగాలని కోరుకుంటూ స్వోచ్చిష్టమాలికా బంధ గంధబంధురజిష్ణవే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. నిత్యభూషా నిగమ శిరసా నిస్సమోత్తుంగవార్తా కాంతో యస్య కచ విలులితై కాముకో మాల్యరత్నైః సూక్త్యా యస్య శృతి సుభగయా సుప్రభాతా ధరిత్రీ సైషా దేవీ సకల జననీ సించతాం మామపాంగైః. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయాస్తదు సరసస్తన్యేన సంవర్ధితాః గోదాదేవి కథంత్వమన్యమనిశం సాధారణా శ్రీరసీ. స్వస్తి.